Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. సో ఈరోజు మన వీడియోలో ఎలాంటి బుక్స్ కొంటే పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, సో ఏ బుక్స్ బై చేయాలి అనేసి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే శాంక్ మ్యాజిక్ బుక్స్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లో అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఇక్కడ ఎలాంటి బుక్స్ తీసుకుంటే మన కిడ్స్కి ఈజీగా ప్రాక్టీస్ చేపించచ్చు, అలాగే హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేసి మీకు చూపిస్తాను. సో ఈ బుక్ చూస్తే చూడండి, ఇది పేపర్ లాగా ఉండదన్నమాట, జస్ట్ ఒక షీట్ లాగా ఉంటుంది. చాలా థిక్గా ఉంటుంది, అలాగే చాలా అవి ఇట్లా స్ప్రింగ్స్ ఉంటుంది కదా, సో దాంతో వేసింటారనమాట. కర్లీగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇదేంటి అంటే మ్యాజిక్ బుక్ అనమాట. సో మనకు పెన్స్ రీఫిల్స్ వాళ్ళే ఇస్తారు. సో ఒకసారి రాసాము అంటే తర్వాత ఆఫ్టర్ 1 అవర్ లేదా 1.5 అవర్కి అది మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. సో మనం ఏం వైప్ చేయనక్కర్లేదు, అదే మ్యాజిక్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం ఆల్ఫాబెట్స్ కిడ్స్తో ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ బుక్స్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్సే కాదు, స్మాల్ లెటర్స్ కూడా ఇస్తారు ఇందులో. సో బిగ్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, దట్టు A to G ఫుల్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు. సో అలాగే మనము ఇక్కడ చూస్తే మీరు క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో పక్కనే ఇమేజ్ కూడా ఇస్తారనమాట. సో ఏ అంటే ఏంటి యాపిల్, ఈ అంటే ఏంటి ఎగ్, లేదా జీ అంటే ఏంటి గోట్, ఇలా. సో ఏ ఆల్ఫాబెట్కి తగ్గట్టు దాని పక్కన ఒక పిక్చర్ కూడా ఇస్తారనమాట. సో చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 3 ఇయర్స్ 3+ ఇయర్స్ వాళ్ళకి ఈ బుక్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాపీరైట్ బుక్. సో మనం నార్మల్ కాపీరైట్ బుక్స్లో అయితే ఒకసారి రాసేదానికి కూడా కష్టపడతారు, ఒకవేళ రాదు అంటే ఎరేస్ చేస్తారు. సో పేపర్స్ కూడా స్క్రిబుల్ చేసినప్పుడు లేదా రాసినప్పుడు అంతా టేర్ చేసేస్తారు, అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి కాపీరైట్ బుక్స్ మనం తీసుకున్నామంటే వర్డ్స్ నేర్చుకుంటారు, అంటే ఇమేజెస్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇమేజెస్తో పాటు ఈ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ నేర్చుకుంటారు, ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్స్ కూడా నేర్చుకుంటారు అనమాట. సో పక్కనే మనకి ఇంకా వర్డ్స్ కూడా ఇచ్చారనమాట, అంటే వేరే ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అయ్యే లెటర్స్తో కూడా వెహికల్స్ కానీ లేదంటే ఇంకొక అనిమల్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ పిక్చర్స్ కూడా ఇచ్చారనమాట. సో అవి కూడా నేర్చుకోవచ్చు. ఇవి చాలా పర్ఫెక్ట్. చూడండి, PQRSTUV ఇట్లా అన్నీ ఇచ్చారనమాట. అలాగే ప్లేకి సంబంధించిన ఫుట్బాల్ ఏంటి, బేస్బాల్ ఏంటి అవి కూడా ఇచ్చారు పక్కన మనకి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ టిల్ G లెటర్ వరకు ఇచ్చారు. సో నాట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనమాట, ఆ ఆల్ఫాబెట్స్ A to G నేర్చుకోవటానికే కాదు, అలాగే నెంబర్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లైక్ ONE 1 2 3 4 ఇలాంటివి కూడా 10 వరకు ఇచ్చారు. అలాగే సెన్సెస్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్